పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై గత వైసీపీ పాలకులు పూటకో మాట మార్చుతూ డ్రామాలాడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. కాసులకు కకృతిపడి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి మహాపచారం తలపెట్టిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీపై ప్రతి హిందువు బాధపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ను బాధ్యుడిని చెయ్యాలని పల్లా డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామన్న ఆయన అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత పాలకులకి హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. అందుకనే గుడుల మీద దాడులు జరిగినాయి. గుడుల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు. దేవుడికి మహా అపచారం తలపెట్టిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తమ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరుగుతోందని తెలిసి కూడా వైసీపీ పాలకులు పట్టనట్లు వ్యవహరించడం పెద్ద నేరమని ధ్వజమెత్తారు. నేరాన్ని కప్పిపుచ్చి అదే సంస్థలకు టెండర్లు కొనసాగించడం ముడుపుల కోసమేనని దుయ్యబట్టారు. నెయ్యి కొనుగోలు టెండర్లు సడలించి అవినీతికి తెరలేపారని ఆక్షేపించారు. దీనిపై టీం 11 అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పగలదా అని గొట్టిపాటి నిలదీశారు. నెయ్యి కల్తీలో అనేక మంది ప్రమేయముందన్న సుబ్బారెడ్డి వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. నెయ్యి కల్తీ జరిగిందని 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని జగన్తో పాటు వైసీపీ నేతలు అబద్దాలు చెప్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపాత్ములను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నా భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎన్డీడీబీ నివేదిక, సిట్ నివేదికల్లో నెయ్యిలో కల్తీ లేదని జగన్మోహన్ రెడ్డి అబద్దాలు పలుకుతున్నాడు. వారితో పాటు వారి నాయకులు కూడా అబద్దాలు చెప్పిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనైతే ఒప్పుకున్నాడు నెయ్యిలో కల్తీ కలిసింది వాస్తవమని. ఒక భూమున కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన నెయ్యిలో కల్తీ కలవలేదనేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చేస్తున్నాడు.